నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు హరికృష్ణ వ్లాగ్స్. దిస్ ఇస్ హరికృష్ణ అండ్ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మనం శబరిమలకి వచ్చాం. ఒకవేళ పార్ట్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూసిరండి. ఇంకా స్వామివారి దర్శనం చేసుకుని ఇలా కూర్చున్నాం. చందగానే జరిగింది, బాగానే జరిగింది. కాస్త అటు ఇటు అయింది అనుకో. వ్లాగ్ తీద్దామంటే నా వాయిస్ కంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువ రావడం వల్ల వ్లాగ్ తీయలేకపోయాను. కలా ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నా. కూడా ఎక్కువ వేయడంతో ఇంకా అక్కడ నుంచి నేను స్టార్ట్ అయ్యా కిందికి. దర్శనం చేసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. ఇంకా ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాం. అంటే పొద్దున నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేదు కానీ పొద్దున ఒక 12:30 12:40 ఆ టైంకి స్టార్ట్ అయితే ఇంత పైన చేరుకున్నది 11కి దర్శనం కంప్లీట్ అయింది. ఇంకా తెలుసు కదా, మనం చిన్న చిన్న పనులకి అట్లా చేసుకుంటాం. ఇలా మాట్లాడుతూనే ఉంటాను. సడన్ గా నా ఫోన్ డెడ్ అయిపోయింది. ఇంకా ఏం చేయలేమని ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ గా కోటయంకి బస్సు ఉంటుంది. అందుకే 5ంటికి ఎక్కితే రాత్రి 9ంటికి దిగాం. నిన్న నేను వీడియో చేయలేకపోయాను, ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేకుంటే. అక్కడ నుంచి బస్ ఎక్కాం. బస్ ఎక్కి రాత్రి వచ్చేసరికి 8, 9 అయింది. వచ్చాం. ఇక్కడ కోటయం రైల్వే స్టేషన్ పక్కన ఒక వెయిటింగ్ హాల్ లాగా ఉంటుంది. అంటే భక్తుల కోసం, ఇక శబరిమల వెళ్ళే భక్తుల కోసం ఉంటుంది. వాళ్ళ కోసం సపరేట్ అని ఒకటి పెట్టారు. వాళ్ళు వచ్చేవాళ్ళు నైట్ అంతా స్టే చేస్తారు. ఇగో ఇక్కడంతా స్టే చేస్తారు. నేను మార్నింగ్ ఇప్పుడు 9 అవుతుంది. స్నానం చేసి తినేసి ఇప్పుడు కూర్చున్నా వ్లాగ్ తీద్దామని. అంటే తీద్దాం మళ్ళా. నాకేంటంటే నిన్న రాత్రి పోయినప్పుడు 8 కాదు, అక్కడ 12కి చేరుకున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళిన జర్నీలో కూడా పడుకోలేదు, ఎందుకంటే అది మొత్తం తిప్పుతుంది లోపలంతా వాంతింగ్ లాగా. ఇంకా అక్కడ పెట్టుకోవడానికి పెద్దగా చార్జర్ పాయింట్స్ కూడా ఏం లేవు నా ఫోన్లో నేను రికార్డ్ చేయడానికి. అందుకే నేను అంతగా తీయలేదు. మనం ఇప్పుడు మనకు 1కి ట్రైన్ ఉంది. ఎక్కడికి? కోటయం నుండి తిరుపతికి. అంటే ఆ టికెట్ ఎట్లా వచ్చిందంటే RICలో వచ్చింది. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ మాట్లాడుకుంటుంది ఫుడ్. కొండ మీద అలా ఇలా వెళ్తుంటే వెళ్ళలేము. ఇంకా ఆ ఫుడ్తో అసలు వెళ్ళలేము, ఎందుకంటే ఆయిల్ ఏమో ఇక్కడ కోకోనట్ ఆయిల్ లాగా ఉంటుంది. అంతగా తినలేము మనం. వీళ్ళు చేసింది అది ఏదో సన్ఫ్లవర్ లేకపోతే ఏ బ్రాండ్లు ఏమి ఉండవు. అవి ఇక్కడున్న ఆయిల్. అవి అంటే మళ్ళీ కొత్త వాళ్ళకి అవి పడదు. వాళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రమే తినగలరు. అవి వేరే వాళ్ళు తినాలంటే ఇంకా దానికి గట్స్ ఉండాలి, మెలివా వాళ్ళకి అలవాటు అయి ఉండాలి. ఆ ఆయిల్ తినలేము కేరళలో కష్టం. ఇక ఆయిల్తో అన్ని ఫుడ్లు చేస్తారు. ఇక వాళ్ళు ఆయిల్తో తింటే ఇక ఇక్కడ నుంచి ఇక్కడ తలనొప్పి వస్తుంది. ఫస్ట్ తలనొప్పి వస్తుంది, తర్వాత వాంతింగ్ వస్తుంది. ఎవరైనా సరే బయటికి ట్రిప్ ఫ్యామిలీతో పోతున్నారంటే కచోరీలు, చెకోడీలు, మురుకులు, మురుమురేలు ఏమంటారు, ఇంకా అది గర్జిగాయలు అవన్నీ చేసుకుంటారు. అలా వాటితో సాగిస్తున్నాం. ఒక్కసారి ఈ కేరళ బయటికి పడ్డామే అనుకో, గట్టిగా ఏదైనా ఒకటి ఆర్డర్ అయితే తినాలి ట్రైన్లో. పన్నీర్ లేకుంటే ఏమైనా సంథింగ్. నాకు వెజ్లో ఏమైనా ఇష్టం ఉందంటే ఆ పన్నీర్ తప్ప ఏమి ఇష్టం ఉండదు. ఇక దాన్ని ఎంత తినమన్నా తినేస్తాను నేను. అది ఉంటుంది. అది ఇక నాన్ వెజ్ పరంగా పోతే అది ఇక్కడ వచ్చిన తర్వాత నేను మా బాబాయ్ మాల వేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా తినలేదు నాన్ వెజ్. నేను అప్పుడేమో ఒక్కరోజు మిస్ కాకుండా తినేటోండి. 30 రూపాయల చికెన్ మీకు తెలిసే ఉంటుందిలే. ఇక తినలేదంటేనే నాకు ఎట్లా నమ్మబుద్ధి అవుతలేదు, ఎట్లా ఉన్నారా అని. అయినా కొన్ని రోజులు నాన్ వెజ్ తినకుంటేనే మంచిది, హెల్త్కి కూడా బాగుంటుంది. రాత్రి అంతా తిరగలేకపోయాను. ఏమైంది? నేను రాత్రి అంతా తిరగలేకపోయాను. అందుకే ఇప్పుడు కాస్త అలా బయటికి పోయి తిరగద్దాం అనుకుంటున్నాను. రాత్రి పంచాయతీ తెలిసింది కదా, రాత్రి నైట్ వచ్చింది, మళ్ళీ నిద్ర లేదు ఫస్ట్. ఇప్పుడు కాస్త కుదుట పడదు. రాత్రి నదిగో ఈ కోట ఉంది, అందులోనే ఉన్నాం. అండ్ ఇటు తిరిగితే రైల్వే స్టేషన్ ఇక్కడే ఉన్నది. డైరెక్ట్ ఇట్లా వచ్చాం. ఇక ఇక్కడే బస్సు ఉంటాయి. ఈ బస్సులే ఇక్కడ నుంచి డైరెక్ట్ తీసుకుపోతాయి మనకు. అండ్ ఈ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బస్సులో ఒక్కరు లేకున్నా, ఒక్క సీట్ ఖాళీగా ఉన్నా సరే వాళ్ళు కదపరు. ఇక అక్కడ జరగదు. అక్కడ నుంచి బస్సు నిండాలి, అక్కడ నుంచి అది కదలాలి. అట్లుంది ఇక్కడ రూల్. ఏందో అర్థమే కాదు. ఒక్క సీట్ ఉన్నా కూడా సరే. ఇక్కడ లాటరీకి దిక్కేలేదు. ఇష్టం నుంచి డాక్టరీ ఉంటాయి. అడిగి చూద్దాం మాకు. లాటరీ 50.
आएगा तो आप आएगा तो किसको देना पड़ेगा, मतलब कहाँ जाके लेना? अभी कहाँ चेक करना है इसको? चेक किधर, इधर ही करेंगे 3 डेज के बाद? कहाँ मालूम पड़ेगा कि हम तो गाँव चले जाएंगे ना, फिर कैसा? आज ही? लेकिन हम दूसरा जगह चले जाएंगे तो कैसा मालूम पड़ेगा? हैं? इंग्लिश नंबर पैसा आई एम गोइंग टू माई विलेज, नो? हाँ So how can check my this lottery number? That's way. ఇది మనకు సెట్ కాని పంచేదని అక్కడి నుంచి దొబ్బేశారు. ఇంత పెద్ద పోస్టర్ కనబడగానే అక్కడ పోయి ఫోటోలు తెస్తున్నాడు మనోడు. పోస్టర్ కనబడగానే వీళ్ళు ఇద్దరు చూడు, ఇక ఫోటోగ్రాఫరు వాడేమో ఫోటో టేకరు, మనమేమో చాయ్ తాగేటోళ్ళం. చాయ్ కాదు కానీ కాఫీ. నేనేం చేయాలి గాయస్, వాడేమో పోస్టర్ను చూడగానే అట్రాక్ట్ అవుతున్నాడు. ఇప్పుడు సినిమా కావాలి అనుకుంది. ఇప్పుడైతే ఇటు కేరళలో కొట్టేయం దగ్గర ఒక మూవీ థియేటర్ లేదు, కోచిలో ఉంది. వాడు ఇప్పుడు కోచి పోవాలని డిసైడ్ అవుతున్నాడు. సో చూద్దాం, వాడు సినిమా చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి చూడాలి. ఇదేదో బాగుంది. ఎలాగో 1 వరకు ఖాళీగా ఉంటామని దగ్గరలో ఉన్న పెద్దమనూరు శివ టెంపుల్ అని ఉంటుంది, అలా తిరగొద్దామని స్టార్ట్ అయ్యాం. కూర్చొని ఏం చేస్తామని అక్కడ నుంచి తిరిగి వస్తున్నాం. నా యార్పడి అంటే 12 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్, శివ టెంపుల్ అని. పెద్దమన్నూరు ఊరు, ఇలానే చాలానే ఉన్నాయి ఊర్లో. పెద్దమన్నూరు ఇంకా చాలానే ఉన్నాయి, కానీ ఇక టైం కూడా ఉంది కదా అని తిరగడానికి వచ్చాం. నేను అడిగాను అన్నట్టు ఆ డ్రైవర్ అనుకొని, ఇగో కనిపిస్తుందా పైన కప్పులు ఉంటాయి కదా కిటికీలు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇట్లానే ఉన్నాయి. పై కప్పులు అనేది చేంజ్ చేయలేదు. ఏమైనా రహస్యం ఉందా అంటే అడుగు పొడుగు ఏమో అంటుండు, ఏం అర్థమవుతలేదు వాడికేమో. తెలుగు రాదు, హిందీ రాదు, సరే తెలుగు అంటే ఓకే లేదు, హిందీ కూడా రాదు. ఇంగ్లీష్లో చెప్పడానికి పోతే ఇంగ్లీష్ కూడా సరిగ్గా రావట్లేదు. సర్లే పోయేటప్పుడైనా అడుగుదాం ఏముందా అన్నది. ఒకవేళ చెప్తే చెప్తాను, లేకుంటే ఓం నమః శివాయ గూగుల్ చేసుకోవడమే. టెంపుల్ పెద్దమన్నూరు శివ టెంపుల్ వ్యూ కరెక్ట్ బాగుంది చూడు, స్ట్రేట్గా మళ్ళా స్తంభము. కానీ భలే ఉంటాయి పై కప్పులు అనేవి. ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా, కాలంలో లేము కాబట్టి ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి కొంచెం కొత్తగానే కనిపిస్తాయి. ఎందుకంటే ఇంకా బాగా కనిపిస్తాయి, మళ్ళా మన దగ్గర అట్లాంటివి ఉండవు కాబట్టి. లోపల ఫోన్ అలో లేదని ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. ఇది గిడి వెనకాల వైపు బాగానే ఉంది. లోపల అలో లేదు ఫోన్. అండ్ లోపల వచ్చిన తర్వాత కూడా ఇట్లా రావాలి, బట్టలు ఉండి రానివ్వట్టు. పైగా లోపల ఫోను అంతగా లేదు. ఎక్కడైనా చూడు, నేను ఒక్కడనే తీసుకున్న ఫోన్ మొత్తం గుడి మొత్తంలో. ఇక్కడ ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు అంట ఎవరు కూడా తీయడం లేదు, కానీ ప్రశాంతంగా ఉంది లోపలంతా. హాయ్ టాటా. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకుని మేము స్టార్ట్ అయ్యాము రైల్వే స్టేషన్. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్లో కాసేపు కూర్చోవాలి, తర్వాత మళ్ళీ మనం బయలుదేరాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నా ఫోన్లో మళ్ళీ ఛార్జింగ్ ఇప్పుడు ఛార్జింగ్ పైన దగ్గర నుంచోవాలి నేను, అది తప్ప నేను వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ చూపిస్తారు రాసిల్ ఇస్మే రేతేనా ఉస్మే రేతే ఇట్లా చెప్తే ఇంకా వాడు ఇస్తాడు అన్నట్టు. ఏదో చేస్తున్నాడు, ఏదో బిజినెస్ వరకు. ఎవడు కూడా ఏమి ఉండొచ్చు నాకు తెలియదు, కానీ మీకు రాసులు ఏమైనా తెలియకపోతే ఇక్కడ చూసుకోండి. ఏ లెటర్స్ ఉన్నాయో అది వాళ్ళ రాసి అన్నట్టు. నాకు కడక రాసి అంట ఏమో ఇక కర్తక్ రాసి. ఏ రాసి ఉందో కూడా తెలియదు నాకు, ఇప్పుడు తెలిసింది. కర్తక్ రాశి వాడు చెప్పిండు, అప్పుడు దాకా తెలియదు నాకు ఏ రాశి అన్నది. చాలా రోజులు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేటండి నేను, ఏ రాశి అన్న అని. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. హలో ఇది తీసుకుంటే లట్టాలు రాలబట్టదు, తీసుకుంటా అమ్మేటోడిని అడుగు సరే.
పురుకొసవారి ఒంటె పాలు పొడుగవ్వాలంటే ఇదొక్కటే చాలు. టింగ్ టింగ్. అన్నం తీసుకొని అంటే ఇక్కడ ఫుడ్ పడదు కదా కాబట్టి ఫుడ్ కోసం వెళ్తున్నాం. అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య, కొంచెం ఉంది పర్లేదు. ఇక్కడ ఫుడ్ ఏదో ఆయిల్ ఉంటుంది, ఆ ఆయిల్ మనకు నచ్చదు కాబట్టి పడదు కాబట్టి మనం ఇక్కడ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక ఆంధ్ర రెస్టారెంట్ చూశాను ఇక్కడ. సో అక్కడ వెళ్ళి వైట్ రైస్ తీసుకుంటా, కర్డ్ తీసుకుంటా, ఇంకా కలుపుకొని తినడమే నాకు తెలిసి. రెస్టారెంట్కి వచ్చాను, ఆంధ్ర రెస్టారెంట్ చెప్పాను కదా, పక్కనే కోటయం రైల్వే స్టేషన్ నుంచి ముందు రోజు అని చెప్పాను కదా. ఇప్పుడు వస్తే లాస్ట్ టైం వచ్చినప్పుడు 75-80 మధ్యలో నేను తీసుకుపోయాను, కానీ ఈసారి 80 అన్నారు ఓకే పార్సల్కి. కానీ మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు, ఎందుకో పార్సల్ తీసుకుపోయినందుకు ఛార్జ్ అంట. అంటే ఇది ఇక్కడ ఎగుతా లేకపోతే ఇండియా మొత్తం అన్నా తెలియదు, లేకపోతే మన రాష్ట్రంలో కూడా అక్కడక్కడ ఉంటే చెప్పండి కొంచెం. కొత్తగా చూస్తున్నా నేను పార్సల్కి ఛార్జ్ తీసుకోపోవడం, అంటే ఆర్డర్ చేస్తే ఎక్స్ట్రా ఛార్జ్ అంటే ఓకే, మనం ఇక్కడ వచ్చి తీసుకుపోయిన తర్వాత కూడా ఎక్స్ట్రా ఛార్జ్ అంటే లోపల ఏదో వాడు 5 రూపీస్ అన్నందుకు మావాడైతే ఇంకా ప్లేటే పెట్టేసుకున్నాడు. సార్ ప్లేట్ కానీ ఆ ప్లేట్ ప్రైస్ వేరు అనుకో. ఎంత అనుకున్నారు? 5 రూపీస్ కోసం వాడు ఎంత పెడుతున్నాడు? 190 పెడుతున్నాడు. ఇప్పుడు 195 170 అంట ప్లేట్కి. మళ్ళీ వాళ్ళు ఎట్లా క్యాలిక్యులేషన్ చేసి తెలుసా, నాకు కర్రీ అన్నీ వస్తున్నాయి అంటే నాకు పడదనుకో ఈ ఆయిల్, దాంతో నేను పెరుగు తీసుకొని తిందాం అనుకుంటున్నాను. వాడు ఏకంగా ఈ ఎక్కడి నుంచి వాడు ఏమంటున్నాడు తెలుసా, ఇక్కడ వచ్చిన తర్వాత అరే ఒక వాటర్ బాటిల్ పైగా ఏమంటారు వాడు ఇక్కడే తిన్నందుకు నాకు 10 రూపీస్ సేవ్ అవుతుంది. మళ్ళీ ఒకవేళ పార్సల్ తీసుకపోతే 190 అంట. అదే చూడు 40 రూపీస్ సేవ్ అవుతుంది నాకు అంటున్నాడు. ఎట్లా పెట్టుకుంటానో క్యాలిక్యులేషన్ అర్థం కాదు. నా దగ్గర ఏదో దొరుకుతారంట. అప్పుడప్పుడు మీరు కూడా పెంచుకోండి ఇట్లా అంటే జ్ఞానం అవసరం లేదనుకో. కానీ ఏం చేస్తాను 5 రూపీస్ కోసం. ఇగో ఇవి మాది మీన్స్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నాను. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత చూసుకొని తినాలి. ఇక్కడ నుంచి ట్రైన్లో కలుద్దాం, మళ్ళీ ఇంకేం చేస్తాం, పోయి తినేదాం, పడుకుందాం. ఏంటో తెలియదు కానీ మళ్ళీ కళ్ళు నొప్పి పెడుతున్నాయి, నిద్రలాగా వస్తుంది మెల్లగా. ఈ కళ్ళు ఇవి ఉన్నాయి, కాళ్ళు కూడా బాగానే నొప్పి పెడుతున్నాయి, పడపడ చంపేస్తుంది. కూర్చున్నాం, బోర్ కొడుతుంది, ఏం చేయాలని వీడికి ఒక డేర్ ఇచ్చాను. డేర్ ఏంటంటే 109 సబ్స్క్రైబర్ వీడు చేయాలి అన్నోన్ పర్సన్స్తో. సైడ్ 109 కాదు 100 సబ్స్క్రైబర్. అది 3 ప్లేట్ బిర్యానీకి 109 అన్నది. 109 సబ్స్క్రైబ్ చేస్తే వీడికి నేను 2 ప్లేట్స్ బిర్యానీ ఇప్పిస్తాను అని చెప్పి. సో ఈ డేర్ కూడా నేను కంప్లీట్ చేయడానికి రెడీ, మీరు కూడా రెడీగా ఉండండి. చాలా ఫన్. ఒకవేళ చేయకపోతే ఏం చేయాలి మీరే అడగండి. సో చేయకపోతే నేను ఏదైనా తినిపిస్తాయి, ఓకేనా? సో ఒకవేళ ఈ డేర్ కానీ అవ్వకపోతే నేను ఏదైనా మనస్ఫూర్తిగా ఇచ్చేస్తాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కానీ డేర్ అయితే కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరేనా? బాయ్. మన ఫస్ట్ సబ్స్క్రైబర్ మా కష్టాలు ఫస్ట్ దానికే నెట్కి రావట్లేదు అంటే 99 ఉన్నాయి భయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్కామ్ అవుతుందేమో అని అనుకొని వీడియోలు చూపిస్తున్నాం అయ్యా, స్కామ్ కాదు. ప్రతి ఒక్క మొబైల్లో చేపిస్తున్నాం కానీ నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది, ఊకే సర్కిల్ తిరుగుతూనే ఉంది. అన్న ఫోన్లో కూడా సేమ్ ప్రాబ్లము. सब्सक्राइब कर सकते हो मैडम आप
కొంతమంది సబ్స్క్రైబ్ చేశారు, కొంతమంది వద్దన్నారు, కొంతమంది ముఖం మీద దొబ్బేమన్నారు, కొంతమంది వీడియో వద్దని చెప్పారు కానీ చేశారు. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. కొంతమంది డైరెక్ట్గా ముఖం మీద దొబ్బే అంటున్నారు, ఇంకెళ్ళారు వాళ్ళు. అలా ఇలా పోగా ఒక 30 మెంబర్స్ దాకా చేయించారు. ఎన్ని రిజెక్షన్ వచ్చినా, ఎన్ని హేట్స్ వచ్చినా ఈ ఒక్క స్మైల్ కోసం ఎక్కడ దాకానే వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. అటు ఇటుగా 46 మెంబర్ మాత్రమే చేశారు. తర్వాత టేర్ కంప్లీట్ చేయలేకపోయారు వాళ్ళు. ఇంకా మేము ఫైనల్ గా చేరుకున్నాం తిరుపతి. ఇచ్చిన ఛాలెంజ్ ఏమైందిరా అంటే దొబ్బింది. అఫ్కోర్స్ 40 మెంబర్స్ వచ్చారంటే తర్వాత ఆడు ఓడిపోయాడు. ఇంతటితో ఈ వ్లాగ్ సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.